శుక్లం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రయాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. ఉండి మీకు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా మీ జాతకాలు చెప్తాము. ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాను నేను. అట్లా మీరు కానీ కావాలనుకుంటే మీరు ఫోన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం శని భగవానుడు మారుతున్నాడు. కుంభరాశిలోంచి మీనరాశిలోకి మారుతున్నాడు. సో ఈ మారడం వల్ల 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ శనీశ్వరుడు మీనరాశిలోకి మారడం వల్ల ఆయన అందరికీ ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అంటే, యాక్చువల్గా ఆయన అందరిలోనూ సిగ్నిఫికెంట్ చేంజెస్ తీసుకొస్తాడండి. ఆయన అందరిలోనూ ముఖ్యంగా స్పిరిచువల్గా, అంటే ఆధ్యాత్మికంగా అందరికీ బాగా డెవలప్ అయ్యేటట్టు, ఆధ్యాత్మికంగానే బాగా రాణించేటట్టుగా శని భగవానుడు అందరికీ చేస్తూ ఉంటాడు. అంటే స్పిరిచువల్ డెవలప్మెంట్స్ అంటాం కదా, దాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు ఆయన. కానీ అలాగే ఎమోషనల్గా మనం కొన్ని సిచ్యువేషన్స్లో ఉండడానికి కూడా మనకి ఆయన కారకుడు అవుతాడు. ఎమోషనల్ థాట్స్, ఎమోషనల్గా మనము ఆధ్యాత్మికంగా ఉండడము, ఇవన్నీ చేస్తాడు. అలాగే ఎక్కువ కాలం రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించి వాళ్ళకి మ్యారేజ్ చేయడానికి కూడా ఆయన అవకాశాలు కూడా ఇస్తూ ఉంటాడు. అంతేకాదండి, ఈయన పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చేస్తూ ఉంటాడు. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మనము కష్టపడి పనిచేస్తున్న వాటిల్లో విజయం సాధించడము, అలాగే ప్రతి దానిలోనూ ముందంజలో ఉండేటట్టుగానే శని భగవానుడు చేస్తూ ఉంటాడు. అలాగే ఇంటెలిజెంట్గాను, సెల్ఫ్ డిసిప్లిన్డ్గాను, అలాగే సెల్ఫ్ అవేర్నెస్గాను మనం ఉండేట్టుగాను ఆయన శని భగవానుడు మనం కాపాడుతూ ఉంటాడు. అంతేకాకుండా చాలామంది కూడా సింపుల్ లైఫ్ లీడ్ చేయడానికి చాలామంది చూస్తుంటారండి. అలాగే ఇష్టపడుతూ ఉంటారు కూడా. సింపుల్ లైఫ్ లీడ్ చేయడము, చాలా దానికంతా ఇష్టపడము, అలాగే చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉండేట్టుగా శని భగవానుడు ఈ మీనరాశిలో చేస్తూ ఉంటాడు. మనశ్శాంతి కూడా ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతుంటారు. అలాగే మనశ్శాంతిగా మీరు ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాదండి, మీనరాశిలో శని సంచారం వలన ప్రజలందరూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మన దేశంలోనూ, మన రాష్ట్రంలోనూ, మన చాలా చోట్ల కూడా గొడవలు జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది. అలాగే ఈ గొడవల గురించి తగ్గడం కోసం కానీ, అది శాంతి నెలకొల్పడం, ఈ గొడవలు జరగకుండా ఉండడం కోసము, శాంతిగా ఉండడం కోసము ప్రజలు ఎప్పుడు కూడా స్పిరిచువల్గా, అంటే దైవభక్తితోటి, దేవుడి యొక్క ప్రార్థనలతోటి ఎక్కువగా ఉండాలి. అంతేకాకుండా అండి, యోగా, మెడిటేషను, అలాగ అన్ని క్రమ పద్ధతిలో, క్రమశిక్షణతో ఉంటే ఖచ్చితంగా ఈ గొడవల నుంచి మనం దూరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువనే. అంతేకాకుండా మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయవలసి వస్తూ ఉంటుంది. మన చుట్టూనే కాకుండా మన మీద, మన వాళ్ళ మీద, అంటే మన తోబుట్టువుల మీద, వాళ్ళ మీద, మన ఫ్యామిలీ మీద, అలాగే మన స్పౌజెస్ మీద, అంటే ఎలాగ మన కాన్సన్ట్రేషన్ అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండవలసింది. మీనరాశిలో శని ప్రభావం ఎక్కువగా స్పిరిచువల్ యాక్టివిటీస్ని ఎక్కువ ఇస్తాడు. అంతేకాకుండా సెల్ఫ్ డిసిప్లైన్ ఎక్కువ ఇస్తుంటాడు. పైగా మీరు చాలా సింప్లిసిటీగా ఉండాలని చెప్పి చాలామంది కోరుకుంటారు. అలాగే వాటి కోరికలు కూడా నెరవేరుస్తుంటాడు. ఆయన జలతత్వ రాశిలో ప్రవేశిస్తున్నాడు మీనరాశిలో, కాబట్టి ఎక్కువగా నీటి ప్రమాదాలు ఇవ్వడానికి 2.5 సంవత్సరాలు అవకాశాలు ఉన్నాయి. అలాగే పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని రాశుల వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా శని ప్రభావం మారడం కొన్ని రాశులకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయండి. ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి 8వ స్థానం నుంచి ఆయన భాగ్యంలోకి వెళ్తున్నాడు. అలాగే ఇంకా చెప్పాలంటే మీ వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారు. వృశ్చిక రాశి వాళ్ళకి 4వ భావం నుంచి ఆయన మారిపోతున్నాడు, 5వ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు. చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. అంతేకాకుండా మకర రాశి వాళ్ళు 7.5 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు అని అనవలసిన అవసరం లేదు. చాలా బ్రహ్మాండ యోగాలు కూడా ఉన్నాయి మీకు. మకర రాశి వాళ్ళకి శని యోగకారకుడు, కానీ మధ్యలో చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడేమో తప్ప 7.5 సంవత్సరాలు మీకు మంచిగా జరుగుతుంది కూడా, మీ రాష్ట్రాధిపతి కాబట్టి. అంతేకాకుండా మీకు పూర్తి స్థాయిలో ఆయన శని భగవానుడు మారిపోతున్నాడు.
7.5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి ఆయన 3వ భావంలోకి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి చాలా మంచి యోగాలు ఇవ్వడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో శని భగవానుడు ఈ విధంగా ఓవరాల్గా 12 రాసుల వాళ్ళకి ఈ విధంగా ఇస్తాడండి. అసలు ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం మీకు మేషరాశి వాళ్ళకి స్టార్ట్ అవబోతోంది. ఇది కూడా తెలుసుకోవాలి. మంచి రాశిలో చెప్పాము. అలాగే ఏలినాటి శని ప్రభావం మేషరాశి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. అలాగే సింహరాశి వాళ్ళకి అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని మీనరాశిలో మారుతున్నాడు కాబట్టి కంటక శని అంటాం. అంటే విపరీతమైన దోషాలు ఇస్తూ ఉంటాడు. చెప్పుకుందాం. సింహరాశి వారికి వచ్చిందో చెప్పుకుందాం. ధనుర్రాశి వాళ్ళకి 3వ భావం నుంచి 4వ భావంలోకి శని భగవాన్ మారుతున్నాడు. సో ఈ 3 రాశుల వాళ్ళకి శని యొక్క ప్రభావం ఉంటుంది. ఇందా చెప్పిన కర్కాటకము, వృశ్చికము, మకర రాశి వాళ్ళకు చాలా హ్యాపీగా వాళ్ళ యొక్క శని ప్రభావాలు తొలగిపోతున్నాయి. సో ఈ విధంగా శని భగవానుడు ఏం చేస్తున్నాడో తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి గురించి శని వలన వచ్చే ఫలితాలు ఏంటో తెలుసుకుందామండి. వృషభ రాశి అండి. వృషభ రాశి వారికి మీనరాశిలోకి శని మారడం వల్ల కలిగే ఫలితాలు ఎలా ఉంటాయి? బ్రహ్మాండంగా ఉంటాయండి. మీకు భాగ్య రాజ్యాధిపతులు అంటే 9th హౌస్ లార్డ్ 10th హౌస్ లార్డ్ అయినటువంటి శని భగవానుడు 11వ భావంలో ఉండడం వల్ల విశేషమైన సంపదలు ఇస్తాడు. ఇప్పుడు తెలుసుకుందామండి. శని భగవానుడు శనీశ్వరుడు మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల మార్చి 30, 2005 నుంచి మీకు అలాగే తెలుసు. అక్కడి నుంచి ప్రవేశించడం వల్ల మీ రాశిలో చూస్తాడు. 3వ భావంతో మీ రాశిని, సప్తమ దృష్టితోటి పంచమ స్థానాన్ని, కొంచెం కన్ఫ్యూజన్గా కొంచెం అర్థం అవుతుంది, చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే 5వ భావాన్ని మీ రాశి నుంచి 5వ భావాన్ని కన్యారాశిని, అంటే కన్యారాశి మిత్రక్షేత్రం. అంతేకాకుండా అష్టమ భావాన్ని అనేటువంటి ధనురాశిని మిత్రుడే సమ్ముడవుతాడు కదా. అసలు ఈ వీళ్ళు 3 రాశుల్ని చూస్తుంటాడండి. అసలు ముఖ్యంగా వృషభ రాశిలోకి శని భగవాను మారడం వల్ల ఏ ఫలితాలు ఉంటాయంటే శని సంచారం వల్ల బహుధనవాన్, భూలాభ, రాజ్యపూజ్య, విద్యా విఘ్న, జ్యేష్ఠపితృ జ్యేష్ఠ భాతృభావ, వాహన భాగ్యవాన్. అంటే అద్భుతంగా ఉంది కదండి. అంటే 11వ భావంలోకి అంటే మీనరాశిలోకి శనీశ్వరుడు మారడం వల్ల గొప్ప ధనవంతుడు చేస్తాడు. అంటే అందరికీ కాదండి, మన జాతకాల రీత్యా ధనవంతులు అవుతారు. ధనవంతులు అంటే మనకున్న స్టేటస్ నుంచి కొద్దిగా డెవలప్ అవుతామని అర్థమవుతుంది. అంతేకాకుండా భూలాభం, కొంతమంది భూములు కొనుక్కోవడం అనుకుంటుంటారు కదా, ల్యాండ్స్, భూములు, లేకపోతే పంట పొలాలు కొనుక్కోవాలనుకుంటారు. అవి కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. అంటే భూలాభం, భూమిని పొందుతాడు. అలాగే రాజ్య పూజిత అంటే జనాల చేత అందరి చేత పొగడబడతారు. మీరు విద్యకు నష్టం వచ్చేట్టుగా అవకాశం ఉందండి. విద్యలో కొంచెం మీకు ఆటంకాలు కలగడానికి అవకాశం ఉంది. మీకంటే పెద్ద తండ్రి, పెద్దనాన్నగారు, ఆయనకి మీకంటే పెద్దవాళ్ళని అన్నలు మీరు కలిగి ఉంటారు. వాళ్ళకి చాలా బాగుంటుందని అర్థం. వాహన భాగ్యం కూడా కలిగి ఉంటారంటే సందేహం లేదంటే వాహనాలు కూడా మీకు ఉంటాయి. స్థిరమైన ఆదాయాన్ని కూడా మీరు పొందుతారు. ఎంత బాగుంది చూడండి. అంతేకాకుండా దీర్ఘాయువు కలిగి ఉంటారు. దీర్ఘాయువు మీకు అనారోగ్య సమస్యలు వచ్చినా సరే వాటి నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీ వ్యాపారాలు కూడా అభివృద్ధి చేస్తుంటారండి. ముఖ్యంగా శని మీ రాశిలో చూడడం వలన ఎక్కువగా మీకైనా ప్రాబ్లమ్స్, చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ మీకు బయటపడేటి చేస్తూ ఉంటాడు. ఆధ్యాత్మికంగా మీకు బాగా మెరుగుపడేటి చూస్తూ ఉంటాడు ఆయన. అసలే మీ రాశిని కూడా చూడడం వలన ఎక్కువగా చిన్న ప్రాబ్లమ్స్, కొద్ది చికాకులు, కోపాలు, మనస్తాపాలు ఇవన్నీ ఉంటాయి. కానీ శని భగవాను మీకు రాశి యోగారుడు కాబట్టి మంచి చేయడానికి, అంటే మీ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు సరే, అది ఇవ్వడానికి మీకు ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. ముఖ్యంగా ఏకాదశిలో శని సక్సెస్ఫుల్గా ఎక్కువ ఉంటాడండి మీకు. ముఖ్యంగా మీరు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఆ ప్రాబ్లమ్స్ నుంచి అధిగమించడానికి ఎక్కువ మీరు కృషి చేయవలసి వస్తూ ఉంటుంది. అంటే ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగా విద్యలో విఘ్నాలు కలుగుతుంటాయి కదండి. విద్యార్థులకి బాగా కష్టపడి చదవాల్సిందేనండి. విద్యలో మీరు ఆటంకాలు ఏర్పడతాయి. విద్యలో కూడా మీరు అనుకున్న స్థాయిలో మీరు రాలేకపోవచ్చు, వెనకబడిపోతుంటారు. కాబట్టి తల్లిదండ్రులు మీ విద్యార్థులను జాగ్రత్త చదివించండి. అయితే మీరే విద్యలో ఉన్నప్పుడు, అంటే బాగా చదువుతున్నప్పుడు, విద్యలో ఉన్నప్పుడు బాగా చదవాల్సిందే, కాన్సన్ట్రేషన్ చేయవలసిందే. ఏమాత్రం బద్ధకం మాత్రం ఉండకూడదండి. ముఖ్యంగా మీకు జూలై, నవంబర్ నెల నుంచి శని భగవాన్ శనీశ్వరుడు వక్రగతిలో ఉంటాడు. కాబట్టి పరిస్థితులు మాత్రం అనుకూలంగా మాత్రం ఉండవు. శని భగవానుడు జూలై నుంచి నవంబర్ వరకు కూడా 5 నెలల పాటు ఆయన వక్రగతిలో ఉంటాడు. కాబట్టి మీకు అంత అనుకూలమైన పరిస్థితి కాదండి. మీరు కొన్ని అనుకుంటారు విదేశాలు వెళ్ళాలని, అక్కడ సెటిల్ అవ్వాలని కోరుకుంటారు, అవి నెరవేరుతాయి మీకు. అంతేకాకుండా మీరు జాబ్ రీత్యా చేసే ప్రయత్నాలు చాలా అనుకూలవంతంగా ఉంటాయి. మీకు మీపై అధికారుల యొక్క సపోర్టు ఉండడం, మీకు ఉన్నతిని వాళ్ళు కోరుకోవడం వలన
మీరు బాగా ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ వచ్చినటువంటి ఆ అవకాశాలని ప్రమోషన్స్ వల్ల మీరు ఎక్కువ కష్టపడవలసి వస్తూ ఉంటుంది. దానివలన మీకు మనశ్శాంతి కొద్దిగా తక్కువ అవుతుంది, అలసిపోతూ ఉంటారు. కొద్దిగా జాగ్రత్తగా మీరు ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించండి. అంతేకాకుండా అంటే మీరు ఎక్కువ సమయం పిల్లలతో గడపాలని కోరుకుంటారు. అలాగే మీకు అవకాశం చాలా ఉందండి. మీ పిల్లలతోనే గడపడానికి అవకాశం ఉంది. మీ పిల్లలతో గడపాలనే కోరిక కూడా మీకు బాగా నెరవేరబోతుందండి. ఇందాక చెప్పినట్టుగానే సీనియర్ అఫీషియల్స్ అందరూ మీకు సపోర్ట్గా ఉండి బాగా మీ ఉన్నతిని కోరుకుంటారు. ఎందుకంటే మీరు పనిచేసే తత్వంలో మీరు ఉంటారు. మంచి డైనమిక్గా కూడా మీరు ఎక్కువ ఉంటారు. అలాగే మీరు చేస్తున్న వ్యాపారాల్లో కూడా అభివృద్ధి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా పంచమస్థానాన్ని కూడా శని చూస్తారు కదండి. పంచమస్థానాన్ని శని చూడడం వల్ల పుత్రిక సంతాన జననం కలగడానికి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే శనీశ్వరుడు ఏం చేస్తాడంటే సంతానం విషయంలో కొంత ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిందే. సో అది కాకుండా అంతేకాకుండా అండి ఈ ఫిలిం ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. శని భగవానుడి పంచమ స్థానం చూస్తుంటే కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని అధిగమించి తీరుతారు మీరు. అందులో గురు ప్రభావం వల్ల అందులో ఏం భయపడే అవసరం లేదు. కాకపోతే ఏంటంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి కొద్దిగా జాగ్రత్త ఉండండి. ఇంటర్నేషనల్ లెవెల్ అంటే ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళకి, మల్టీ కంపెనీస్లో పనిచేసే వాళ్ళకి, అలాగే మల్టీనేషనల్ ఇండస్ట్రీస్లో వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా మీ అష్టమ స్థానాన్ని కూడా శనీశ్వరుడు చూస్తాడు. అష్టమ స్థానాన్ని శని చూడడం వలన చిన్న క్రానిక్ డిసీజెస్ అంటారు సరే, చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటి నుంచి కూడా మీరు అధిగమిస్తారండి. దీర్ఘాయువు మీకు శనీశ్వరుడు అష్టమ స్థానంలో ఇస్తాడు. కాకపోతే అంటే చిన్న ప్రాబ్లమ్స్, అనారోగ్య సమస్యలు మీకు సృష్టిస్తూ ఉంటాడు. కానీ మీరు వాటన్నింటినీ అధిగమిస్తారండి. సో ఇంకా చెప్పాలంటే తలవంతలమ్మగా వచ్చే ధనయోగాన్ని, సడన్ గెయిన్స్ని మీకు ఇస్తాడు. పైగా అంతేకాకుండా శనీశ్వరుడే లాభస్థానంలో ఉండడం వల్ల మీ పెద్ద అన్నయ్యలకి నేను చెప్పాను, పెద్ద అన్నయ్యలకు కానీ అక్కయ్యలకు కానీ బాగుంటుంది. మీరు చేస్తున్న వ్యాపారం ముఖ్యంగా వ్యాపారం అండి, వ్యాపారాభివృద్ధి అంటే శనీశ్వరుడు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో వ్యాపారాలకి, ఆటోమొబైల్, సిమెంట్ అంటాం కదా మనం, అలాగే కోల్, సింగరేణి అంటాం కదా, సింగరేణి కాలేజ్ వాళ్ళు, వీళ్ళందరికీ శని కారకత్వంలో ఉన్నటువంటి ఫార్మా రంగం వీళ్ళందరూ కూడా అండి బిజినెస్లు బాగా డెవలప్ అవుతారు. విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. బిజినెస్ల రీత్యా, మీ వ్యాపారాల రీత్యా, మీ పర్సనల్ పనుల రీత్యా మీరు విదేశాలు వెళ్తారు. అక్కడ మీరు విజయం సాధించడానికే ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. శనీశ్వరుడు మీకు 2.5 సంవత్సరాల పాటు అదృష్టాన్ని, ధనాన్ని, అభ్యున్నతిని అంటే డెవలప్మెంట్స్ని మీకు ఇచ్చి తీరుతాడని అంటారు, సందేహం లేదు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు వెంకటేశ్వర స్వామి, అలాగే అమ్మవారు. వీళ్ళిద్దరిని పూజించడం వల్ల, పెద్దలకి వృద్ధులకి సేవ చేయడం వల్ల అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు.